సో అది భూకంపానికి సంబంధించినటువంటి వార్త. ఇక ప్రధానంగా మనం వార్త చూస్తున్నాము. కేసీఆర్ జమానా డబుల్ ఖజానా అంటూ సౌరభ్ ముఖర్జీ కొనియాడారు. గత 7 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి ఆ 7 ఏళ్ల సమయానికి చాలా అద్భుతమైనటువంటి పురోగతి సాధించింది అన్ని రంగాల్లో. సో ఇటీవల ఆర్బీఐ కూడా నివేదికలో కేటగిరికల్గా ఏ రంగంలో ఎంతగా అభివృద్ధి సాధించింది అనేది, విద్యుత్ ఉత్పత్తి కావచ్చు, తలసరి ఆదాయం కావచ్చు, ఉద్యోగ అవకాశాలు, ఇవాళ అన్ని రంగాల్లో కూడా సాగునీటి పారుదల రంగం, తర్వాత పంట ఉత్పత్తి, అన్ని రంగాల్లో కూడా ఒక అద్భుతమైన పురోగతిని సాధించింది అంటూ స్వయంగా ఆర్బీఐ వెల్లడించినటువంటి అంశం. సో దానికి కొనసాగింపుగానే సౌరభ్ ముఖర్జీగా కూడా వెల్లడించారు ఆయన ప్రఖ్యాతమైన ఆర్థికవేత్త. ప్రస్తుతం మనతో ఉన్నారు పాపారావు గారు, రాజకీయ అండ్ ఆర్థిక రంగ నిపుణులు, విశ్లేషకులు కూడా. రైట్ పాపారావు గారు, సౌరభ్ ముఖర్జీ ఇచ్చినటువంటి ఒక కాంప్లిమెంట్స్ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో గత 7 ఏళ్లుగా చాలా అద్భుతమైన పురోగతిని సాధించింది అన్ని రంగాల్లో అనేది. ఆ మాటకు వస్తే ఒక దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఏ ప్రాంతము ఏ రాష్ట్రంలో సాధించబడినటువంటి ఒక గొప్ప విజయాల్ని తెలంగాణ సాధించగలిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి అంశాల్లో చాలా అద్భుతమైన పురోగతి కనిపించింది అనేది వారు చెప్తున్నటువంటి మాట. సో నిజంగా ఆ అంకెలు అవన్నీ కూడా ఏం రిఫ్లెక్ట్ చేస్తున్నాయి? నిజంగా ఆర్థిక పురోగతి మొదలుకొని అనేక రంగాల్లో పురోగతి ఎట్లా సాధించబడింది గత 7-8 ఏళ్ల కాలంలో? కుడోస్ టు కేసీఆర్ గారు. ఎందుకంటే ఇది కేవలం తెలంగాణ పురోగతిని మాత్రమే సూచించటల్లా కేసీఆర్ గారి స్ట్రాటజిక్ మైండ్. కేవలం మన్మోహన్ సింగ్ గారు కూడా గతంలో మాట్లాడారండి. ప్రణబ్ ముఖర్జీ గారు, మన్మోహన్ సింగ్ గారు కూడా. ప్రణబ్ ముఖర్జీ గారు ముఖ్యంగా చెప్పారండి ఆయన బయోగ్రఫీలో, కేసీఆర్ అనే వ్యక్తి ఉద్యమ నాయకుడిగా ఉన్న కాలంలో ఉద్యమం అయిపోయి తెలంగాణ వచ్చిన తర్వాత ఈయన పరిపాలకుడిగా ఎలా ఉంటాడో అనేది నాకు కొంత సందేహం ఉండేది. కానీ పరిపాలకుడిగా కూడా అద్భుతంగా, ఉద్యమ నేతగా ఎలా సక్సెస్ అయ్యారో పరిపాలకుడిగా కూడా అద్భుతంగా సక్సెస్ అయ్యారు ఈయనని చెప్పి ప్రణబ్ ముఖర్జీ గారు తన బయోగ్రఫీలో రాసుకున్నారు. అంటే ఉద్యమ నేతగా ఉన్న వాళ్ళంతా పరిపాలకుడిగా సక్సెస్ కాకపోవటం, ఆ తర్వాత ఫెయిల్ అవటం చరిత్రలో చాలాసార్లు జరిగింది. సో అది అద్భుతమైనటువంటి ట్రాన్సిషన్. అది ఆ ట్రాన్సిషన్ ని మేనేజ్ చేయటం 10 సంవత్సరాల పాటు ఒక్క చేత్తో రాష్ట్రాన్ని, దాదాపుగా ఒక మైండ్ తో రాష్ట్రాన్ని నడిపించిన తీరు వ్యూహాత్మకంగా మొత్తం, అంటే ఒక రకంగా తెలంగాణ మ్యాప్ మొత్తం ఆయన తలలో స్పష్టంగా అంగుళం ఆయనకు అవగాహన ఉన్నటువంటి దాంతోనే ఆయన మొత్తం దీన్ని వ్యూహాత్మకంగా అడుగు. ఎందుకంటే ఎప్పుడూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అప్పటికప్పుడు మొత్తం నిధులు ఉండవు. నెమ్మదిగా వస్తుంటాయి, సంవత్సరం గడుస్తుంటే నిధులు వస్తుంటాయి, సమకూర్చుకోవాలి అవన్నీ కూడా. దాన్ని ప్రయారిటీస్ ఉంటాయి. ఏది ప్రాధాన్యత, ఏది నెక్స్ట్ ప్రాధాన్యత. ఎందుకంటే అన్ని సమస్యలు ఒకసారి పరిష్కారం చేయలేం కాబట్టి ప్రాధాన్యత క్రమంలో సమస్యల్ని పరిష్కారం చేసుకుంటా వెళ్ళటం అనేది, కేసీఆర్ గారు వ్యవసాయాన్ని ఎంచుకుని ముందుగా చేయటం అనేది తెలంగాణకు బ్రహ్మాండమైనటువంటి పునాదినిచ్చింది. అదే సందర్భంలో కేటీఆర్ గారికి ఐటీ మంత్రిత్వ శాఖ, పరిశ్రమలు అని రావటం, ఆయన కూడా అద్భుతంగా రాణించడం. దానిలో ఈరోజు పరిశ్రమలు రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో 17 సీట్లలో 16 సీట్లు ఎమ్మెల్యే సీట్లు టీఆర్ఎస్ కట్టబెట్టారంటే జనం ఏ స్థాయిలో, నాకు తెలిసి చరిత్రలో గతంలో ఎప్పుడు ఇలాంటిది లేదు. ఏ స్థాయిలో జనం ఆమోదం హైదరాబాద్ నగర పరిశ్రమలు, అలాగే హైదరాబాదే కాదు, డీసెంట్రలైజ్డ్ గా వరంగల్ లాంటి చోట్ల, ఖమ్మం లాంటి చోట్ల, నిజామాబాద్, కరీంనగర్, ఎన్ని చోట్ల తెలంగాణ వ్యాప్తంగా ఐటీ రంగానికి సంబంధించి డీసెంట్రలైజ్డ్ గా వికేంద్రీకృతంగా అభివృద్ధి జరగడానికి, పరిశ్రమల వికేంద్రీకృత అభివృద్ధికి చాలా పెద్ద ఎత్తున కేటీఆర్ గారు ప్రణాళిక రచించి, కాబట్టి అటు నగర ప్రాంతాలు ఇటు గ్రామీణ ప్రాంతాలు రెండింటినీ తీసుకొని ముందుకెళ్లారు. తర్వాత ఏంటంటే వీళ్ళు ప్రతిపక్షాలు గతంలో చేసినటువంటి ఆరోపణలు, విద్యా వైద్య రంగం గురించి ప్రధానంగా వీళ్ళు ఆరోపణలు చేశారు. ఏదో కేసీఆర్ గారి నియంత ద్వారా అని చెప్పి ఆరోపణలు చేశారు. ఈ రోజు కనపడుతుంది కేసీఆర్ గారు ఎంత ప్రజాస్వామికవాది, ఎంత గొప్పగా పరిపాలించారు. ఎందుకంటే ఆ రోజు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం కోసం కొన్ని కఠినమైన నిర్ణయాలు ఎప్పుడైతే తీసుకోవాల్సి రావచ్చు. కానీ అవి కూడా కేవలం ఏంటంటే అభివృద్ధి క్రమాన్ని ఆగకుండా తెలంగాణ పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి మాత్రమే అది నిదర్శనం. ఆయన ఏమన్నా గట్టి నిర్ణయాలు తీసుకున్నా తెలంగాణ పట్ల ఆయన ఉన్న కమిట్మెంట్ కే నిదర్శనం తప్పితే ఇంకోటి కాదు. ఈ రోజు అన్ని కనపడుతున్నాయి కళ్ళ ముందు. అది మీరు చెప్పిన నివేదికలో ఆయన మాట్లాడిన దానిలో ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా అభివృద్ధి జరిగింది 10 సంవత్సరాలు. అంటే మీరు చూడండి, ఇది ఒక ప్రజాస్వామిక దేశం, దీనిలో ప్రతిపక్షాలు ఉన్నాయి, ఈ ప్రశ్నిస్తాయి, ఈ నిలదీస్తాయి, గొడవ చేస్తాయి, వీటన్నిటినీ దాటుకుని. ఎందుకంటే ప్రజాస్వామిక దేశాల్లో అభివృద్ధి అనేది కొన్నిసార్లు కష్టం. ఎందుకంటే ఏకస్వామ్య దేశాల్లో కొంత అభివృద్ధి తేలిక, ఎందుకంటే వాళ్ళు అనుకున్నది అమలు చేయడానికి ఆటంకాలు ఉండవు. కానీ ఈ ప్రజాస్వామిక దేశంలో ఇంతమందికి జవాబు చెప్పుకుంటా, ఇంతమందిని సముదాయించుకుంటా, ఇన్ని ఆటంకాలను ఎదుర్కొంటా ఇంత అభివృద్ధి ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా అభివృద్ధి జరిగింది 10 సంవత్సరాలు. ఎక్కడ చెప్పారంటే 7 సంవత్సరాలు ముఖ్యంగా కాలంలో అత్యద్భుతమైన. ఇప్పుడు కేసీఆర్ గారికి ఈ రోజు తెలంగాణ ప్రజలు జేజేలు పలకాల్సిన సందర్భం ఇది. ఖచ్చితంగా ఏంటంటే అందరం, మాలాంటి వాళ్ళందరం చిత్తశుద్ధితో, నేను టీఆర్ఎస్ కాకపోయినా టీఆర్ఎస్ పట్ల
కేసీఆర్ గారి పట్ల మాకున్న అపారమైన అభిమానం ఏంటంటే మా కళ్ళ ముందు మా జీవితంలో ఎప్పుడు చూడని ఒక రాజనీతిజ్ఞుడిని, ఒక గొప్ప వ్యక్తిని, ఒక మహానుభావుని ఈ రోజు కేసీఆర్ గారిలో చూస్తున్నాం. ఆయన రిఫ్లెక్షన్, ఆయన ఆలోచనల రిఫ్లెక్షన్ తెలంగాణ ఈ రోజు సో పాపారావు డీటెయిల్గా మనం చూస్తే స్థాపిత విద్యుత్ సామర్థ్యం ఓవరాల్గా 106% పెరుగుదల, తలసరి విద్యుత్ వినియోగం 108% పెరుగుదల, నిరుద్యోగం తగ్గడం, తర్వాత సాగు విస్తీర్ణం ఏకంగా 47.74 పెరగడం, ధాన్యం ఉత్పత్తిలో 119% పెరుగుదల, సాగునీటి సదుపాయంలో 105% పెరుగుదల, ఇట్లా అన్నీ కూడా మనం చూస్తున్నాం. ప్రభుత్వ వైద్యం కూడా ఎట్లా పెరిగిందనేది, తర్వాత రోడ్ల పొడవు 52.42% పెరుగుదల, మాంసం ఉత్పత్తిలో 100% పెరుగుదల, అటవీ విస్తీర్ణం పెరుగుదలలో 266% పెరుగుదల. సో ఇవన్నీ నిజంగా సాధించబడాలంటే చాలా ఎఫర్ట్ అవసరం, చాలా మానిటరింగ్ అవసరం. ఇవన్నీ కూడా ఎట్లా జరగడం వల్ల ఈ ఫలితాలు వచ్చాయి. కేసీఆర్ అపారమైనటువంటి జ్ఞాన సంపద. కేసీఆర్ తెలంగాణకు ఒక ఎసెట్. కేసీఆర్ లాంటి వ్యక్తి తెలంగాణకి ఉండటమే తెలంగాణ అదృష్టం. అందుకని ఆయన మొత్తం నేను చెప్పా కదా, ఆయన తనలో తెలంగాణ ఇంచి తాలూకు మ్యాప్, దాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే ఒక వ్యూహం చాలా స్పష్టంగా. తెలంగాణ రాకముందే ఆయన చాలా ఆలోచనలు, తెలంగాణ అభివృద్ధి ఎలా చేయాలనేది, వచ్చిన తర్వాత ఎలా ముందుకెళ్లాలనే దాని గురించి చర్చలు చేశారనేది కూడా వినున్నాం. సరే, ఏదేమైనా ఇప్పుడు దీనిలో మీరు చెప్పిన అభివృద్ధి డేటా అంతా చాలా పాత డేటా, అంతా అందరం మనం చెప్తానే ఉన్నాం నిరంతరంగా. అయితే ఇక్కడ నిరుద్యోగం తగ్గింది, నిరుద్యోగం తెలంగాణలో తగ్గింది. కానీ నిరుద్యోగం సమస్యను ఆసరాగా చేసుకొని విద్యార్థుల్ని రెచ్చగొట్టి వాళ్ళని బస్సులు ఎక్కించి ఊళ్ళకి పంపి వాళ్ళ తల్లిదండ్రుల చేత కేసీఆర్ గారికి టీఆర్ఎస్ కి వ్యతిరేకంగా ఓటేయించిన ప్రతిపక్షాలు మేధావులు అని చెప్పుకుని తెలంగాణలో పెద్ద మనుషులు చాలా మంది చాలా తప్పు చేశారు. ఎందుకంటే దేశంలో ఎక్కడా జరగని స్థాయిలో నిరుద్యోగం ఉంది. ఎందుకంటే పూర్తిగా నిరుద్యోగం పరిష్కారం చేయటం అనేది ఏ వ్యవస్థ ఎప్పుడూ చేయలేకపోయింది. అది అమెరికాలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. కాబట్టి దానిలో కూడా భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉపాధి కల్పనలో టీఆర్ఎస్ కేసీఆర్ గారు చేయగలిగారు. ఉదాహరణ 20 లక్షల పైన ప్రైవేట్ ఉద్యోగాలు వచ్చినాయి, 2 లక్షలు 3 లక్షల దాకా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చారు. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాకముందు, తెలంగాణ రాష్ట్రం రాకముందు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో ఎన్ని ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చారు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్ని ఇచ్చారంటే చాలా తేడా ఉంటుంది. ఆకాశానికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా అన్నట్లు తెలంగాణ వచ్చిన తర్వాత బ్రహ్మాండ తెలంగాణలో ఉపాధి అవకాశాలు, జోనల్ సిస్టమ్ వచ్చి 90% పైన 95% దాకా ఉద్యోగాలు తెలంగాణ స్థానికులకు దొరికే అవకాశాన్ని కేసీఆర్ గారు చాలా, దానివల్ల కూడా కొంత లేట్ అయింది. జోనల్ సిస్టమ్ వచ్చిన దాకా కూడా లేట్ అయింది. ఎందుకంటే అది రాకపోతే కనుక తెలంగాణ వాళ్ళకి ఉద్యోగాలు రావు, బయట వాళ్ళు కొట్టుకెళ్ళిపోతారనే దాని మీద జోనల్ సిస్టమ్ కోసం చాలా వెయిట్ చేయాల్సి వచ్చిన కాలం కూడా తెలంగాణ కేసీఆర్ గారి హయాంలో చాలా వెయిట్ చేసి అది వచ్చిన తర్వాత చాలా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి కేసీఆర్ గారి వ్యూహం కానీ ఎత్తుగడలు కానీ అంటే అది ప్రజలని మిస్రిప్రజెంట్ చేశారు. దాన్ని చెప్పుకోవటంలో ప్రచారం ఎందుకని కొంచెం గంభీరంగా అంటే పనిచేసిన వాళ్ళు సహజంగా ఏంటంటే ఆత్మగౌరవాన్ని దిగజార్చుకొని అడుక్కోలేరు కదా. కాబట్టి ఏంటంటే ఆ స్థాయికి దిగజారి ప్రజల దగ్గర పోయి బతినాడుకోలేకపోయారు. కానీ పనిచేసి చూపించారు. కానీ దాన్ని ప్రతిపక్షాలు దాన్ని వీళ్ళు చెప్పుకోలేకపోవటాన్ని, ఆత్మగౌరవంతో వీళ్ళు చెప్పుకోలేకపోవటాన్ని ఆసరాగా తీసుకొని అధికారంలోకి వచ్చింది. రైట్ పాపారావు గారు ప్రస్తుతం మనతో జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ ఇన్ఛార్జ్, ప్రముఖ న్యాయవాది సోమ భరత్ కుమార్ గారు. గుడ్ మార్నింగ్ భరత్ గారు. రైట్, ఇక లాయర్తో వస్తే భయం ఎందుకు, నాకు క్వాష్ పిటిషన్ హైకోర్టు తీర్పు రిజర్వ్లో ఉంది, అయినా కూడా చట్టాన్ని గౌరవించి ఇక్కడ దాకా వచ్చాను, లాయర్ సమక్షంలో విచారణకు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారంటూ నిన్న కేటీఆర్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపుగా ఒక 45 మినిట్స్ దాకా అక్కడ పోలీసులతో వాదనలు చేసిన తర్వాత కూడా వాళ్ళు అంగీకరించకపోవడంతో, లాయర్తో అంగీకరించకపోవడంతో ఆయన విచారణకు హాజరు కాకుండా వెనుదిరగాల్సిన పరిస్థితి. సో ఒక వ్యక్తిగా అక్కడ దాకా వచ్చినటువంటి వ్యక్తిని కూడా విచారించకుండా వెనక్కి పంపినటువంటి వైనం పట్ల ప్రజలు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. విచారణకు రాకుండా లేరు, విచారణకు వచ్చినటువంటి వ్యక్తిని కూడా విచారించలేకపోవడం ఏంటి అనేది ప్రజలు కూడా అడుగుతున్న ప్రశ్న. రైట్ భరత్ గారు, సో లాయర్తో వస్తే భయం ఎందుకు, లాయర్ను అంగీకరించలేదు, లాయర్ ఎవరో కాదు మీరే, సో మిమ్మల్ని ఎందుకు లోపలికి అనుమతించలేదు? ఈ విషయాన్ని దీని 3 విషయాలు ఉన్నాయండి ఇందులో. ఫస్ట్, ఈ కేసు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపుగా ఒక 11 నెలల తర్వాత ఈ కేసును పెట్టారు. వాస్తవానికి 11 నెలల తర్వాత పెట్టిన కేసులో తర్వాత మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టుకు ఏమని వెళ్ళామనంటే, ఇది ఒక ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే ఇది చేయాల్సి వచ్చింది. తర్వాత ఈ కార్యక్రమం కూడా ప్రజల యొక్క హితంలో చేసింది, తర్వాత తెలంగాణ హితంలో చేసింది, తెలంగాణ అభివృద్ధిని కోరుకొని, తర్వాత తెలంగాణ అభివృద్ధి, తర్వాత మరీ ముఖ్యంగా హైదరాబాద్ ప్రతిష్టను పెంచడం మూలంగా
కొన్ని సాధించే దానికోసం ఒకటి పొల్యూషన్ లేకుండా ఉండే ఈ వెహికల్స్ అయితే ఉందో, ఎలక్ట్రానిక్ వెహికల్స్ అయితే ఉన్నాయో ఎంత ఎఫెక్టివ్గా ఉన్నది అనేది ప్రజలకు చూపించాల్సిన అవసరం ఒకటి. తద్వారా దానికి సంబంధించిన ఇండస్ట్రీని ఇక్కడికి ఇన్వైట్ చేసే కార్యక్రమం ఇంకొకటి. బ్యాటరీ కంపెనీలను కూడా ఇక్కడ ప్రోత్సహించే ఉద్దేశం ఇంకొకటి. తర్వాత హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ని పెంచే దానికోసం ఇది మిగతా రాష్ట్రాలతోని మిగతా దేశాలతోని పోటీపడి తీసుకొచ్చుకున్న ఒక కార్యక్రమము. తర్వాత ఆ కార్యక్రమం అమలు జరిగే దానికోసము కొన్ని విధాన నిర్ణయాలు ఏదైతే అవసరం ఏర్పడిందో అది విధాన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతిదీ కూడా పారదర్శకంగా జరిగింది. దీంట్లో ఎలాంటి అవినీతి లేదని చెప్పి ప్రజాముఖంగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత హైకోర్టుకి ఒక క్వాష్ పిటిషన్ వేయడం జరిగింది. ఈ క్వాష్ పిటిషన్లో మొత్తం అన్ని విషయాలు ఒక పిటిషన్ ద్వారా మొత్తం వివరాలు చెప్పడం జరిగింది. తర్వాత దానికి ఏసీబీ వారు కౌంటర్ వేసినారు. ఆ కౌంటర్కి మళ్ళీ రిప్లై ద్వారా అన్ని విషయాలు మళ్ళీ చెప్పడం జరిగింది. తర్వాత మూడో పద్ధతి ఏంటంటే వాదనల ద్వారా కూడా మొత్తం అన్ని విషయాలు చెప్పిన తర్వాత ఒక నోటీస్ వస్తుంది. జడ్జిమెంట్ 31వ తారీఖు నాడు రిజర్వ్ అయింది. ఇదంతా అయిన తర్వాత ఒక నోటీస్ వస్తుంది. 6వ తారీఖు నాడు మీరు వచ్చి అపియర్ అయ్యి దాంట్లో మీకు తెలిసిన విషయాలు తర్వాత డాక్యుమెంట్స్ ఇవన్నీ సబ్మిట్ చేయమని అన్నారు. ఇక్కడే హాస్యాస్పదమైన విషయం ఏంటంటే తెలిసిన విషయాలు ఏవైతే ఉన్నాయో అన్ని కోర్టు ముందే చెప్పినారు. 3 పద్ధతులలో చెప్పినారు. ఒక పిటిషన్ పద్ధతిలో, తర్వాత కౌంటర్కి రిప్లై పద్ధతిలో, తర్వాత వాదనల రూపంలో ఓరల్గా ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. మిగతాది మీరు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయండి అని. డాక్యుమెంట్స్ ఇది మొత్తం కూడా గవర్నమెంట్ ఉన్నప్పుడు గవర్నమెంట్ చేసిన వ్యవహారం ఇదంతా కూడా ఈ లావాదేవీలు అన్నీ కూడా గవర్నమెంటే చేసిన గవర్నమెంట్ అధికారులు గవర్నమెంట్ వాళ్ళ చేతుల్లోనే ఉన్నది. గవర్నమెంట్ దగ్గర డాక్యుమెంట్స్ ఉంటాయి. ఆ డాక్యుమెంట్స్ మొత్తం వారు చేసుకోవచ్చు. ఎందుకు ఇచ్చినట్టుగా ఈ నోటీస్? ఇంకా ఇవన్నీ కావాల్సిన వివరాలన్నీ సబ్మిట్ చేసినాము. తర్వాత డాక్యుమెంట్స్ అన్నీ కూడా గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి. అయితే అది ఇది వచ్చి కొంచెం సీక్వెన్స్లో వినాల్సిన అవసరం ఉంది, లీగల్ ఇష్యూ కదా. అయితే ఇవన్నీ ఉన్న తర్వాత కూడా మీరు పిలిచినా కానీ నేనేం రానున్నట్లేదు, నేను వస్తున్నాను. కానీ హైకోర్టు జడ్జిమెంట్ అది రిజర్వ్లో ఉంది, ఎనీ మూమెంట్ వస్తుంది. కాబట్టి మీరు దయచేసి మీరు ఏం చేయాలంటే దీన్ని జడ్జిమెంట్ తర్వాత ఇవ్వండి నోటీసు, నేను వస్తాను. అప్పుడు మీరు ఏమడిగితే అది సమాధానం చెప్తాను. ఇది నా అభ్యర్థన మీకు నచ్చకపోతే మీరు అడగండి, నేను సమాధానం ఇస్తాను అని చెప్పి ఒక ఉత్తరం కూడా తయారు చేసుకొని వెళ్ళినాం. అయితే దీనికన్నా ముందు నేపథ్యాన్ని ఒకటి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని వందల కేసులు సోషల్ మీడియాకు సంబంధించి, బీఆర్ఎస్ సోషల్ మీడియాకు సంబంధించి కానివ్వండి, మామూలు సోషల్ మీడియాకు సంబంధించి ఎవరైతే నిజాన్ని సమర్థిస్తుంటారో వాళ్ళ మీద కానివ్వండి కొన్ని వందల కేసులు పెట్టినారు రాష్ట్రంలో. ఆ కేసులలో ఎక్కడ కూడా అరెస్ట్ చేసేదానికి అవకాశం లేని కేసులు అవన్నీ. అయినా కానీ అరెస్టులు చేయడము, తర్వాత విపరీతంగా అంటే హెరాస్ చేయడం, ఇదంతా పోలీసు వ్యవస్థ చేస్తూ ఉంది. తర్వాత ఈ లోపల లగచర్ల ఇష్యూ వచ్చింది. లగచర్లలో బలవంతంగా భూమిని సేకరించే పద్ధతుల్లో ప్రజలు తిరగబడ్డ రైతులని చూసిన వైనం కానీ, రైతులకు బేడీలేసి సంఖ్యలేసి వాళ్ళకి బెయిల్ రాకుండా జైళ్లలో మగ్గేటట్టుగా భయోత్పాతాన్ని క్రియేట్ చేసినారు. తర్వాత అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్సీని ఘోరంగా ఒక నడి బజార్లో ప్లెయిన్ క్లోత్స్ పోలీస్ పీపుల్ అతన్ని తీసుకొని పోయి ఒక కారులో ఇసిరేసేసేసి వికారాబాద్ తీసుకుపోయి, వికారాబాద్లో ఆయనను ఒక్క ఆఫీసర్ కూడా అతన్ని ఇన్వెస్టిగేట్ చేయలేదు, విచారణ చేయలేదు, ప్రశ్నలు అడగలేదు. అడగకుండా వారు ఇష్టం ఉన్నట్టుగా రాసేసేసి ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ అని కోర్టులో పడేసినారు. అందులో ఏంది, అవును నేనే చేపించిన ఈ లగచర్ల గొడవ అంతా, దీనికంతా కారణం నేనే, దీని వెనకాల కేటీఆర్ ఉన్నాడు అని చెప్పి అందులో రాశారు. అంటే ఆయనకు సంబంధం లేకుండా ఇది ఎక్కడ జరిగింది, పోలీస్ స్టేషన్లో చేసి కోర్టులో వేసినారు. తర్వాత అతనికి తెలిసి నరేందర్ రెడ్డి గారు, పట్నం నరేందర్ రెడ్డి గారు తర్వాత వారు అదే కోర్టులో ఒక అఫిడవిట్ వేసి నన్ను అసలు కనీసం ఒక ప్రశ్న కూడా అడిగిన సందర్భం లేదు. ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ అనేది ఇది బోగస్, దీన్ని నేను ఒప్పుకోవట్లేదు, దీన్ని మీరు రద్దుపరచాలి, దీని మీద ఆధారపడి ఏ చర్య తీసుకోకూడదు.
కానీ ఈ లోపల ఏం చేస్తారండి, అదంతా కూడా ఈ సోకాల్డ్ కన్ఫెషన్ స్టేట్మెంట్ అంతా ప్రెస్కి రిలీజ్ చేసి వ్యక్తి యొక్క ప్రతిష్టని హననం చేసే కార్యక్రమం చేసినారు. ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి తర్వాత రాజ్యాంగం నాకు ఒక హక్కునిచ్చింది కాబట్టి నేను అడ్వకేట్ని తీసుకొని వచ్చినా అని చెప్పేసి చెప్తే, సో నిన్న మీరు వెంట వెళ్తే మీ రోల్ ఏముంటుంది? లోపలికి వెళ్ళారనుకోండి, మిమ్మల్ని అలౌ చేస్తే మీ రోల్ ఏముంటుంది? మా రోల్ ఏముంటుందండి, అంత డిస్టెన్స్లో ఒక 5-6 గజాల దూరంలో లేకపోతే 10 గజాల దూరంలో మమ్మల్ని కూర్చోబెడతారు. వాళ్ళని ఎవరైతే విచారణకు లోనవుతున్నారో వాళ్ళని థ్రెటన్ చేయకుండా చూస్తారు. తర్వాత వారికి లీగల్గా ఏదైనా డౌట్ వచ్చింది అనుకోండి, ఏమైనా స్టేట్మెంట్ నన్ను వీళ్ళు బలవంతంగా ఈ స్టేట్మెంట్ ఇవ్వమంటున్నారు, అది నా మీద నాకు వ్యతిరేకంగా ఇవ్వమంటున్నారు అనేది కనుక వచ్చినప్పుడు వాళ్ళు కన్సల్ట్ చేస్తే అది ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనేది చెప్పే అధికారం ఉంటుంది. అది కూడా ఆర్టికల్ 20 క్లాస్ 3 ప్రకారము ఎవరు కూడా వాళ్ళ మీద వాళ్ళే ఎవిడెన్స్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు బలవంతంగా అనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఆ హక్కు కనుక వారికి ఏదైనా సంశయం ఉంటే, కన్ఫ్యూజన్ ఉంటే అప్పుడు లాయర్ని అడగొచ్చు, అడిగితే వాళ్ళు చెప్పొచ్చు. ఇది ఇవాళ కాదండి, 1981లో జడ్జిమెంట్, ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్, జస్టిస్ కృష్ణయ్యర్ గారు ఇచ్చిన జడ్జిమెంట్, నందిని శతపథి గారి కేసులో ఇచ్చిన జడ్జిమెంట్. మరి లాయర్ వస్తే ఏంటి భయం నాకు అర్థం కాదు. లాయర్ కోర్టులో అపియర్ కావచ్చు, జడ్జిల ముందు ఆర్గ్యూ చేయొచ్చు. లాయర్ అని అంటే కోర్ట్ ఆఫీసర్ ఆఫ్ ద కోర్ట్ అండి. ఆఫీసర్ ఆఫ్ ద కోర్టుని కూడా మీరు రానియను అని అంటే తర్వాత మీరు ఎక్కడ చెప్పాలి? ఇది లాయర్ రాకూడదని ఎక్కడ చెప్పాలి? ఏసీబీ ఆఫీస్కి అలో చేయాలండి. 5గురమే వెళ్ళాము, డ్రైవరు, కేటీఆర్ గారు, 3 లాయర్లు వెళ్ళాము. 3 లాయర్లు వద్దండి, ఒకళ్ళు రండి అనంటే కూడా మేము సిద్ధపడ్డాం. కానీ తర్వాత మళ్ళీ ఎవరితోనో ఫోన్లో మాట్లాడి ఒకళ్ళు కూడా వచ్చేదానికి వీల్లేదు, లాయరే రావడానికి వీల్లేదు. ఇదంతా ఎక్కడ చెప్తారు? బజార్లో రోడ్డు మీద నిలబెట్టి 200 గజాల దూరం ఉంటుంది ఏది ఏసీబీ ఆఫీస్, అక్కడ ఆపుతారు. చుట్టూ 100-200 మంది పోలీసులు ఉన్నారు, బందోబస్తు పోలీసులు ఉన్నారు. ఇంతమందిలో ఎవరిని అలో చేయమని అడిగింది ఎవరిని? కేటీఆర్ గారిని మీరే రమ్మని చెప్పినారు. ఒక లాయర్ని రమ్మని చెప్పారు, ఒక లాయర్ని అలో చేయమని చెప్పారు. ఏం చేస్తాడండి లాయర్? లోపలికి వస్తే, బిల్డింగ్ లోపలికి వస్తే ఏం చేస్తాడు? బిల్డింగ్ లోపలికి ఇన్వైట్ చేస్తే ఏమవుతుంది? అలో చేయండి, ఇన్వైట్ చేయాల్సిన అవసరం లేదు, మీరు అక్కడ మాట్లాడండి మాటలని. ఇవన్నీ ఏది మాట్లాడకుండా బజార్లో పంచాయతీ పెట్టి, తర్వాత ఏసీబీకి ఒక ప్రతిష్ట ఉంటుంది, ఆఫీసర్లకు ఒక ప్రతిష్ట ఉంటుంది. ఎందుకు రావాలండి? డీసీపీ స్థాయి, డిఎస్పీ స్థాయి అధికారులు రోడ్డు మీదకి వచ్చి ఎందుకు మాట్లాడాల్సిన అవసరం ఉండదు? ఒక వ్యవస్థకి ఆ వ్యవస్థకు సంఘ గౌరవ మర్యాదల ప్రకారమే పోవాలా. అది కూడా లేకుండా ఏం చేస్తున్నారంటే రోడ్డు మీద పంచాయతీ పెట్టినారు. డీటెయిల్గా మాట్లాడారు పాపారావు గారు. సో వారు చాలా క్లియర్గా చెప్పారు భరత్ గారు నిన్న ఏం జరిగింది, అక్కడ పోలీసులు ఎట్లా వాళ్ళు ఆర్గ్యూ చేశారు, ఎట్లా అలౌ చేయకుండా వాళ్ళు వ్యవహరించారనేది. సో సుప్రీంకోర్టు కల్పించినటువంటి హక్కు, అది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు, న్యాయవాది సమక్షంలో కోరుకుంటే విచారణ జరపడం అనేది. సో నిజంగా అభ్యంతరం దేనికనేదే అర్థం కానటువంటి పరిస్థితి. గేటు దాకా వచ్చినటువంటి వ్యక్తిని విచారణకు జరపకుండా వెనక్కి పంపించిన వైనం పట్ల ప్రజలే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ స్పష్టంగా ఇది కేసు కూడా ఉంది కదండి. దీన్ని బ్యాక్గ్రౌండ్ లో భరత్ గారికి అయితే ఖచ్చితంగా బాగా తెలిసి ఉంటుంది, భరత్ కుమార్ గారికి. అయితే ఇక్కడ నందిని శతపథి వర్సెస్ డానీ ఏదో కేసు, అది కేసు, పాత డానీ కేసు. ఆ కేసులో సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారంగా అరెస్టీ షల్ బి ఎంటైటిల్డ్ టు మీట్ అన్ అడ్వకేట్ ఆఫ్ హిస్ చాయిస్ డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్ సమయంలో అరెస్టీ తనకు కావలసిన తను ఎంపిక చేసుకున్న లాయర్ సమక్షంలో విచారించబడే హక్కు ఉంది అని సుప్రీంకోర్టు చెప్పింది. ఇది ఆ కేసు అప్పటి నుంచి, ఇది 1978 కేసు నాకు తెలిసి. అప్పటి నుంచి స్టాండింగ్ ఇదే జడ్జిమెంట్ ప్రకారమే నడుస్తున్నాయి వ్యవహారాలు. దీనికి భిన్నంగా ఏదీ లేదు. ఆ తర్వాత ఎప్పుడు కూడా, అది కూడా ఇందాక భరత్ కుమార్ గారు చెప్పింది కరెక్ట్, లాయర్లు పోయే అక్కడ వాళ్ళతో వాదించరు. ఒక 5-6 అడుగుల దూరంలో నుంచొని వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు మొత్తం జరుగుతున్న ప్రొసీజర్ని. ఇది మామూలు నార్మల్ ప్రాసెస్. అదే కాకుండా మీకు ఇంకోటి కూడా చెబుతారు, ఎందుకు లాయర్ని ఎలో చేయాలనే దగ్గర, లాయర్ని ఎందుకు ఎలో చేయాలి అనే దగ్గర ఇంకో కేసులో, ఇది నాకు తెలిసి అయితే జయేంద్ర సరస్వతి కేసులో చెప్పింది ఏంటంటే, ఏ పోలీస్ ఆఫీసర్ ఈస్ క్లియర్లీ ఏ పర్సన్. ఎందుకంటే ఇక్కడ ఏసీబీ కూడా పోలీస్ ఆఫీసర్ కిందే, ఏసీబీ కూడా అథారిటీ ఉంటుంది. ఏ పోలీస్ ఆఫీసర్ ఈస్ క్లియర్లీ ఏ పర్సన్ ఇన్ అథారిటీ. ఇన్సిస్టెన్స్ ఆన్ ఆన్సరింగ్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ప్రెషర్. అంటే ఒక ప్రశ్నకి జవాబు చెప్పమని గట్టిగా ఒత్తిడి చేయటం అనేది ఒక రకమైన ఒత్తిడి.
ఎస్పెషల్లీ ఇన్ ద అట్మాస్ఫియర్ ఆఫ్ ద పోలీస్ స్టేషన్. ఓకే. అంటే ఒక రకంగా ఇక్కడ ఏసీబీ ఆఫీసు, పోలీస్ స్టేషన్ లేదా ఇక్కడైతే ఏసీబీ ఆఫీస్ వాతావరణంలో ఒకళ్ళని ప్రశ్నించేటప్పుడు మీరు ఈ ప్రశ్నకి జవాబు చెప్పాల్సిందేనని ఒత్తిడి పెట్టడం కూడా ఒక రకమైనటువంటి భయపెట్టడం లాంటిది అని చెప్తా. అన్లెస్ సర్టెన్ సేఫ్ గార్డ్స్ ఎరేజింగ్ అది అంటే దానికి జాగ్రత్త, అంటే దానికోసం అని చెప్పి లాయర్ ఎందుకు ఉండాలంటే ఒక భద్రతా భావాన్ని అక్కడ ఎవరినైతే విచారించడానికి కల్పించడం కోసం. వాళ్ళకు ఓకే. భద్రతా భావం, వాళ్ళకు ఒక అభద్రత లేకుండా ఉండే వాతావరణం కోసం లాయర్ అనేది మెయిన్ గా అవసరం అనేది జయేంద్ర సరస్వతి కేసులో కూడా సుప్రీంకోర్టు చెప్పినటువంటి విషయం. ఓకే. కాబట్టి ఇవన్నీ స్పష్టంగా చెబుతున్నాయి. తర్వాత రెండోది, ఇక్కడ ఆయన వెనక్కి దిగి వెళ్ళిపోయాడు అని చెప్పి కొన్ని పత్రికల్లో రాయటం, అంటే ఆయన వెళ్ళిపోయాడు అన్నట్లు రాయటం. ఇక్కడ రెండోది, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కేటీఆర్ గారు లాయర్ ని వద్దన్న తర్వాత వెనక్కి తిరిగారు. ఆ వెనక్కి తిరగటం కూడా ఆ తర్వాత ప్రెస్ తో మాట్లాడాడు, ముందు మీడియాతో ఆయన మాట్లాడాల. లోపలికి వెళ్ళేటప్పుడు ఆయన మీడియాతో మాట్లాడాల వెళ్తానప్పుడు. ఎప్పుడైతే లాయర్ ని వద్దని, లాయర్ లేకుండా ఆయన వెళ్ళటానికి అనుమతిస్తాం, లాయర్ ఉండకూడదు అన్నప్పుడు ఆయన తప్పనిసరి అనివార్యమైన పరిస్థితిలో వెనక్కి తిరిగారు. అప్పుడు ఏం చెప్పాలో మీడియాకి చెప్పాలి కాబట్టి ఎందుకు వెనక్కి తిరిగారో దానిలో కన్ఫ్యూజన్ లేకుండా ఉండటం కోసం అప్పుడు మీడియాతో మాట్లాడారు. అంతకుముందు ఆయన మీడియాతో మాట్లాడలేదు, ఆయన వెనక్కి తిరిగిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఎప్పుడైతే వీళ్ళు లాయర్ అంటే నిన్న అసలు ఏసీబీ చేసిన పని ఇల్లీగల్, సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమైనటువంటి పని చేసి అది చాలనట్టు మళ్ళీ 9వ తారీఖు రమ్మని చెప్పి నోటీస్ ఇచ్చారు. 9వ తారీఖేనా నేను అనుకుంటాను, 9వ తారీఖు రమ్మని మళ్ళీ నోటీస్ ఇచ్చారు. 9వ తారీఖు ఏం చేస్తారు? ఇప్పుడు ఈ స్టాండ్ మార్చుకుంటారా? ఈ స్టాండ్ మార్చుకోవాలి కదా. ఈ స్టాండ్ అయితే మార్చుకోవాల్సిందే, ఇది ఇల్లీగల్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ దేని ప్రకారం ఇది నిలబడదు. దే హావ్ టు అలో లాయర్ అంటే 9వ తారీఖైనా మీరు అంతానికి పోయి ఒకటి తప్పితే నోటీసులు ఈ లోపు ఏమైనా చేయాలట. నిన్న ఏదో రైట్ జరిగిందని ఏదో కొంత చెబుతున్నారు, నాకు తెలియదు ఏం జరిగిందో. ఈ లోపు ఏమైనా చేయాలని ప్రయత్నం చేస్తున్నారా? ఇంకేమన్నా అంటే ఆల్రెడీ పరిస్థితి చేయిదారిపోయి పరుగు పోయే పరిస్థితి ప్రభుత్వానికి వస్తుంది కాబట్టి ఇంకేమైనా జరుగుతాయా? ఆలోచించాల్సిన విషయాలు చాలా ఉంటాయి. రెండోది, ఇప్పుడు కోర్టు తీర్పు రిజర్వ్ లో ఉంది. రిజర్వ్ లో ఉన్న కేసు దీనిలో ఇప్పుడు ఈడీ ఉంది, ఇవాళ ఈడీ ఉంది. అయితే అది కోర్టు తీర్పు రిజర్వ్ లో ఉండగా కేటీఆర్ గారు అప్పీల్ చేసుకున్నారు. కొంచెం టైం ఇవ్వండి, కోర్టు తీర్పు వస్తుంది కాబట్టి దాని దాకా అనేది సరే, అది న్యాయం. తర్వాత ఈడీ నోటీస్ లో ఒకటి ఉందని చెబుతున్నారు. ఇందాక ఇక్కడ డిబేట్ లో చూస్తున్నా, ఎవరు లాయర్ లేకుండా రండి మీరే అని చెప్పి ఈడీ నోటీస్ ఇచ్చిందని చెప్పి చెబుతున్నారు. ఈడీ నోటీస్ లో వాళ్ళు ఇవాళ రమ్మన్నప్పుడు 7వ తారీఖు రమ్మన్నప్పుడు లాయర్ తో కాకుండా మీరు ఒక్కళ్ళే రండి అన్నట్లు, ఇట్లా ఎవరు రావద్దు మీ పక్కన అన్నట్లు చెప్పారనేది అదేదో ఇందాక ఒక ఛానల్లో డిబేట్ లో విన్నాను నేను. కానీ అది కూడా తప్పు. అది లాయర్ రాకుండా రమ్మని చెప్పడం కూడా అది అసలు దట్ ఈస్ నాట్ వయబుల్. అది అది నిలబడేది కాదు. నేను అనుకోవటం ఇందాక వాళ్ళు కూడా చెప్పుకుంటుంది ఏంటంటే అక్కడ లంచ్ మోషన్ పిటిషన్ వేసుకోవడానికి దానిలో అవకాశం ఉంటుంది వాళ్ళ కేటీఆర్ గారు దాని గురించి అని చెప్పి చెబుతున్నారు. రైట్, ఓకే పాపారావు గారు. విచారణకు సరిగ్గా వాళ్ళు పోలీసులు లేదంటే ఏసీబీ సహకరించకపోవడంతో, అంటే న్యాయవాది సమక్షంలో విచారణకు హాజరవుతానని చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు, ఆ హక్కు నాకు కల్పించండి అంటూ చెప్పినా కూడా విచారణకు చేయని పరిస్థితిలో, సో ఇంకా కోర్టులో హైకోర్టు తీర్పు అనేది కోర్టులో పెండింగ్లో ఉన్నందున ఇవాళ ఈడీ విచారణకు రాలేనని కూడా కేటీఆర్ స్పష్టం చేశారు. రైట్ భరత్ గారు, ఇట్లా ఫార్ములా ఈ కేసు ఈ వ్యవహారం దాంతో పాటుగా మళ్ళీ ఒకటి క్విడ్ ప్రోకో అంటూ లేదంటే ఎలక్టోరల్ బాండ్స్ అంటూ రకరకాలుగా మళ్ళీ ఒక విమర్శలు, మళ్ళీ ఒక కామెంట్స్ తెరపైకి తీసుకొచ్చారు. బేసికల్గా ఇది ఒక చెత్త కేసు అండి. ఈ కేసులో ఎక్కడ సబ్స్టెన్స్ లేదు. ఇట్స్ ఎ ట్రాష్. ఇది ఒక ట్రాష్ లాంటి కేసుని ఏదో ఒక కేసు లాగా తయారు చేసి కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని, సమస్త క్యాడర్ని గందరగోళంలోకి గురి చేయాలనే ఒక దుర్బుద్ధితోని చేస్తున్న పొలిటికల్ నాయకత్వం, అంటే ఇవాళ ఉన్న ప్రభుత్వం యొక్క పొలిటికల్ నాయకత్వం యొక్క కుట్ర తప్ప ఇందులో కేసు లేదు. కేసు తర్వాత ఇవాళ ఏం విచారిస్తారండి? నిన్న పిలిచి విచారణ ఏం చేయదలుచుకున్నారు? ఎందుకు అంటే అందులో ఏదైతే వాళ్ళు ఆరోపించదలుచుకున్నారో అది కోర్టు ముందు ఆల్రెడీ ఆర్గ్యూ చేస్తున్నారు. తర్వాత మేమేం చెప్పదలుచుకున్నామో అదంతా కోర్టు ముందు చెప్పినారు. డాక్యుమెంట్లన్నీ గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి. చేయలేరు, ఏం చేయలేరు. రేపు పొద్దున ఏం చేశారు మీరు ఇన్వెస్టిగేషను అని తర్వాత పిలిపించి విచారణ చేసింది కోర్టుకు సబ్మిట్ చేయాలి. మీరు ఏం చేసినారు అని అంటే ఏమి చెప్పుకునేదానికి ఉండదు. కాబట్టే నిన్న ఏసీబీ అధికారులు ఈ రకంగా లోపలికే రానేయలేదు. ఒక లాయర్ని అది చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఒక సుప్రీంకోర్టు ఆదేశాల అనుగుణంగా, అంటే వేరే కేసులో ఇచ్చిన ఆదేశాల అనుగుణంగా అది అందరికీ వర్తిస్తుంది. సుప్రీంకోర్టు ఏదైనా ఆదేశం ఇచ్చిందంటే లా ఆఫ్ ద ల్యాండ్, అది అందరికీ వర్తిస్తుంది, అన్ని కేసులలో వర్తిస్తుంది. దాని అనుగుణంగా ఒక లాయర్ని తీసుకొని పోతే రోడ్డు మీదనే నిలబెట్టి అసలు ముందుకు కదలనీయకుండా చేసి రోడ్డు మీదనే ఒక పెద్ద సీన్ క్రియేట్ చేసి
తర్వాత వీటన్నిటినీ కొన్ని న్యూస్ పేపర్లు ఎంత దరిద్రంతో పనిచేస్తున్నాయని అంటే బానిసల్లాగా పనిచేస్తున్నారు. ఏది చెప్తే ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఏది చెప్తే అది రాసే పద్ధతిలో రాస్తున్నారు. చాలా చండాలంగా రాస్తూ ఉన్నారు. అది న్యూస్ పేపర్ ఎట్లయితుందో నాకు అర్థం కావట్లేదు. ప్యాంప్లెట్ పెట్టుకోండి, మీరు కాంగ్రెస్ పార్టీ ప్యాంప్లెట్ అని రాసుకోండి. ఎందుకు దానికి ఒక పేపర్ పేరు? అక్కడ జరిగింది ఒకటి, తర్వాత ప్రశ్నించాల్సిన అవసరం లేదా? న్యూస్ పేపర్లకి, సోకాల్డ్ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసే మేధావులకి ప్రశ్నించాల్సిన అవసరం లేదు. ఎందుకు రోడ్డు మీద నిలబెట్టినారు? ఏసీబీ ఆఫీస్కి ఎందుకు రానియలేదు? లోపలికి తీసుకుపోయి మాట్లాడవచ్చు కదా. లాయర్ లోపలికి వచ్చి రాకూడదా? కోర్టులకు పోయే లాయర్ లోపలికి ఎందుకు రాకూడదు? రాజ్యాంగం తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ హక్కు కలిగించిన తర్వాత మీరు వద్దు అనుకున్నా కానీ అది లోపలికి తీసుకుపోయిన తర్వాత మర్యాదగా చెప్పొచ్చు కదా. అది రోడ్డు మీద ఎందుకు చేస్తున్నారు ఈ డ్రామా అంతా అంటే అసలు ప్రభుత్వానికి ఈ విచారణ ముందుకు పోవడం అసలు ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళ డొలతనం బయటపడుతుంది. అంటే మీరు పత్రికల గురించి చెప్పారు కాబట్టి ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఫార్ములా ఈలో క్విడ్ ప్రోకో అనేది కన్ఫర్మేషన్ అంటే ఇచ్చేస్తున్నారు కదా, జరిగిందనే అర్థం వచ్చేలాగా ఈ ఆంధ్రజ్యోతిలో కనిపిస్తున్నటువంటి హెడ్లైన్. ఇప్పుడు వాళ్ళు మాట్లాడే గ్రీన్కో కంపెనీ నుంచి 41 కోట్ల విరాళము 2022లో బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చినారు. ఒక్క బీఆర్ఎస్ పార్టీకి కాదండి, కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినారు వాళ్ళు, తర్వాత బీజేపీ పార్టీకి ఇచ్చినారు, తర్వాత టీడీపీకి ఇచ్చినారు, వైఎస్ఆర్సీపీకి, ఇంకా అనేక పార్టీలకు ఇచ్చినారు. వాళ్ళందరూ సగం వదిలేసేసేయండి. మీరు కాంగ్రెస్ పార్టీ మీరు ఎందుకు తీసుకున్నారు చెప్పండి? గ్రీన్కో నుంచి ఎంత తీసుకున్నారు? ఎందుకు తీసుకున్నారు? ఏ సమయంలో తీసుకున్నారు? ఏం క్విడ్ ప్రోకో జరిగింది? గ్రీన్కో అనే కంపెనీకి నయా పైసా పని తెలంగాణలో జరగలేదండి. తర్వాత గ్రీన్కో కాంగ్రెస్ పార్టీకి విరాళం ఇచ్చింది 2022లో. ఈ ప్రోగ్రాము అసలు ఇనిషియేట్ అయిందే 2023లో. ఎట్లా అవుతుందండి? దీనికి క్విడ్ ప్రోకో ఎట్లయితుంది? బురద చల్లడము, మీరు తుడుచుకోండి, మీరు కడుక్కోండి, మీ ఇష్టం ఉన్నది చేసుకోండి అని ఇది వైనం అన్నట్టు కాంగ్రెస్ పార్టీ. తర్వాత ఇది ఎట్లా చేస్తున్నారని అంటే ఇది ముందెందుకు చేయలేదండి? నిజంగానే ఇట్లాంటిది ఉంటే ఎప్పుడైతే నిన్న ప్రజల ముందు వీళ్ళ డొలతనం బయటపడిందో, ప్రజలు వీళ్ళని ఏవగించుకోవడం మొదలుపెట్టినరో, ఒక కొత్త నాటకం తీసుకొని ఇలా బయటకు వస్తూ ఉన్నారు. తర్వాత వాళ్ళు లీగల్గా ఇచ్చినారు, లీగల్గా అన్ని పార్టీలకు ఇచ్చినారు. సుప్రీంకోర్టు స్క్రూటినీ చేసింది, అందులో సుప్రీంకోర్టు స్క్రూటినీ చేసింది, ఆ విరాళాలన్నింటినీ కూడా ఆమోదించింది. తర్వాత ఆ విరాళాలు ఏ పాలసీ కింద అయితే వచ్చిందో ఆ పాలసీని రద్దు చేసింది. ఇక ముందు వద్దు, ఇప్పటిదాకా తీసుకున్న వాటిని ఆమోదించింది. దాంట్లో వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారండి? అనుమానాన్ని క్రియేట్ చేయడం, అపోహల్ని క్రియేట్ చేయడం. మీరు ఇట్లా చేసే తెలంగాణలో అబద్ధాలు ఆడి ఒకటిస్తుంటే 2 ఇస్తామని, 2 ఇస్తుంటే 4 ఇస్తామని అర్రాజు పాటలు వాడి జనాన్ని మోసం చేసి ప్రభుత్వంలోకి వచ్చిండ్రు. ఇవాళ అదే మోసంతో ఇంకా కొనసాగాలని అనుకుంటున్నారు. అది చెల్లేది కాదు. ప్రజలకు కూడా తెలివి ఉన్నది, ప్రజలు కూడా ఆలోచిస్తారు. రైట్, ఓకే. ఈ దొంగ మాటలు ప్రజలు ఏం నమ్మరు. తర్వాత ఇంకోటి ఏంటి, మీకు దమ్ముంటే దీని మీద మీరు కేసేయండి, మీరు తీసుకున్న దాని మీద మీరు కేసేయండి. ఆ ఇప్పుడు ఆ సమకాలీన సమయంలో ఏదైతే ఉందో 2022లో మరి బీజేపీకి ఇచ్చిండ్రు, తర్వాత కాంగ్రెస్ పార్టీకి కూడా ఇచ్చిండ్రు, బీఆర్ఎస్కి కూడా ఇచ్చినారు, టీడీపీకి కూడా ఇచ్చినారు, ఇంకా అనేక పార్టీలకు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారో దాని మీద మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి, ఒక కేసు పెట్టండి. చర్చకు సిద్ధమని కేటీఆర్ గారు ఆల్రెడీ సవాల్ చేశారు. చర్చకు సిద్ధమని దీంట్లో ఏముందండి? చర్చకు సిద్ధము. తర్వాత ఇదంతా ఎప్పుడో సుప్రీంకోర్టులో వేసిన ఒక రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ ద్వారానే తెలిసిన విషయాలు. ఇలా కొత్తగా వీళ్ళు చెప్పేది ఏముంది? పాపారావు గారు, ఫార్ములా ఈ వ్యవహారంలో టోటల్గా మంత్రిగా ప్రభుత్వంగా ఆ కంపెనీకి వెళ్ళాయి. సో వాళ్ళు కూడా అక్నాలెడ్జ్ చేస్తున్నారు మాకు వచ్చినాయి అనేది. సో ఇంత పారదర్శకంగా జరిగిన తర్వాత దీంట్లో అవినీతి లేనప్పుడు అవినీతి కేసు పెట్టడం అనేది ఒకటైతే, దాని కొనసాగింపుగా ఇప్పుడు మళ్ళీ క్విడ్ ప్రోకో జరిగిందని, తర్వాత ఎలక్టోరల్ బాండ్స్ తీసుకున్నారని, సో రకరకాలుగా. సో నిజంగా ఎలక్టోరల్ బాండ్స్ అనేది ఎట్లా ఉంటాయి, పార్టీలకు ఎట్లా ఇస్తారు, దాని ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది, సో దాన్ని కూడా ఇవాళ తప్పుబట్టి సో దానికి ఏదో క్విడ్ ప్రోకో కోసమే ఇదంతా జరిగిందనేటువంటి ఒక అపవాదు బీఆర్ఎస్ పార్టీ పైన వేసే ప్రయత్నం చేస్తున్నారు, మమ్మల్ని బదనం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. ఎలక్ట్రల్ బాండ్స్ అనేవి అత్యధికంగా వచ్చింది బీజేపీ పార్టీకి. ఈ దేశంలో
80% దాకా అనుకుంటాను, అది తెలియదు, గుర్తులేదు, కానీ చాలా పెద్ద ఎత్తున ఎలక్ట్రల్ బాండ్స్ లో డబ్బులు వచ్చింది బీజేపీకి, తర్వాత వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. వీళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు టిఆర్ఎస్ ఏదో ఎలక్ట్రల్ బాండ్స్ లో గ్రీన్ కో దగ్గర తీసుకుందని చెప్పడం ఒక పెద్ద ఫార్స్. ఎందుకంటే గ్రీన్ కో దగ్గర ఎలక్ట్రల్ బాండ్స్ డబ్బులు తీసుకుంది బీజేపీ, బీజేపీ కూడా ఇచ్చారు వాళ్ళు, టీడీపీకి ఇచ్చారు, కాంగ్రెస్కి కూడా పెద్ద ఎత్తున ఇచ్చారు వాళ్ళు, వైసీపీకి ఇచ్చారు, ప్రతి పార్టీకి ఇచ్చారు వాళ్ళు. ఆ వ్యాపారస్తులు అన్ని పార్టీలకి దరిదాపు ఇచ్చుకుంటారు, అది మామూలు పద్ధతిలో అది నడిచిపోతుంటది. దానిలో ప్రత్యేకంగా టిఆర్ఎస్ ని వేరు చేసి మిగతా వాళ్ళ గురించి ప్రస్తావించకుండా పేపర్లో రాసుకుంటూ చూసారా, అది పూర్తిగా జర్నలిజం కాదు, వంచన. జర్నలిజం అంటే వాస్తవాలు మొత్తం జనం ముందు పెట్టి ఆలోచించుకోవడానికి అవకాశం ఇవ్వాలి. ఒకవేళ కామెంట్ చేసినా మీరు కామెంట్ చేయడానికి వాస్తవాలన్నీ జనం ముందు ఉంచాలి. ఒక ముక్క ఏరుకొని దానిలోంచి మిగతా అన్ని వదిలేసి మీకు వ్యతిరేకంగా ఉన్నాయి రాసింది జర్నలిజం కాదు, అది వంచన. రెండోది, ఇప్పుడు గ్రీన్ కో కాదు, అసలు గ్రీన్ కో ఇచ్చింది, ఈ డబ్బులు ఇచ్చింది గ్రీన్, ఏది ఫండ్స్ ఇచ్చింది గ్రీన్ కో. ఇక్కడ ఉంది ఏస్ నెక్స్ట్ జనరేషన్. ఈ గ్రీన్ కోకి ఏస్ నెక్స్ట్ జనరేషన్ వీళ్ళు ఆరోపిస్తుంది, దీనిలో పార్ట్నర్, ట్రైపార్టైట్ అగ్రిమెంట్ లో పార్ట్నర్ గ్రీన్ కో కాదు, ఏస్ నెక్స్ట్ జనరేషన్ అనేది. కానీ ఇక్కడ గ్రీన్ కో ప్రస్తావన తేవటం ఏంటంటే, గ్రీన్ కోలో ఉన్న కొంతమంది డైరెక్టర్లు ఏస్ నెక్స్ట్ జనరేషన్ లో ఉన్నారు. ఇది చాలా సహజంగా జరిగేది. చాలా కంపెనీలకు చాలా మంది ఇక్కడ ఉంటారు డైరెక్టర్లుగా, ఇంకో కంపెనీకి ఉంటారు, 10 కంపెనీలకు డైరెక్టర్లుగా ఉండే వాళ్ళు ఉంటారు. కాబట్టి గ్రీన్ కోలో ఉన్న వాళ్ళు డైరెక్టర్లుగా ఏస్ నెక్స్ట్ జనరేషన్ సెక్యూరిటీస్ ఏదైతే ఈ ఫార్ములా రేస్ లో పార్ట్నర్ గా ఉందో దానిలో ఉన్నారు. కాబట్టి గ్రీన్ కోకి అంటే ఎక్కడికెక్కడ ముడి పెడుతున్నారంటే, ఇక్కడ తరాలు తీసుకెళ్లి ఎక్కడెక్కడి నుంచో లింకులు అల్లుకొని కావాలని అల్లుకుంటున్నటువంటి లింకులు ఇది. అసలు ఆ గ్రీన్ కో ఈ బాగా ట్రైపార్టైట్ దీనిలో లేదది, అది వేరే కంపెనీ. దానిలో ఉన్న కొంతమంది డైరెక్టర్లు ఎస్ నెక్స్ట్ జనరేషన్ ఏదైతే ట్రైపార్టైట్ అగ్రిమెంట్ లో ఉందో దానిలో ఉన్నారు. దానికి ముడిపెట్టి ఆ డైరెక్టర్లు ఉండటం బట్టి ఏంటంటే పచ్చిగా ఇదేంటంటే కావాలని అల్లుతున్నటువంటి నిజంగా అంటే కేటీఆర్ గారి హక్కు కాపాడబడే విధంగా హెడ్లైన్ రావాలి, కానీ ఫార్ములాలో క్విడ్ ప్రోకో జరిగిందనే కన్ఫర్మేషన్ వచ్చే విధంగా ఆంధ్రజ్యోతి పెట్టినటువంటి హెడ్లైన్. అంటే నిజంగా మీరు చెప్తున్నట్టుగా నిజంగా అక్కడ విచారణ సందర్భంగా వెళ్తే కేటీఆర్ గారిని న్యాయవాది సమక్షంలో లోపలికి అనుమతించకపోవడం, సో అది కదా జనాల్లోకి పంపించాల్సింది. కానీ ఆల్రెడీ క్విడ్ ప్రోకో జరిగిపోయిందంటూ కన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా ఆంధ్రజ్యోతిలోని హెడ్లైన్. జర్నలిజం నడుస్తుంది, ఎన్ని చోట్ల నడుస్తుంది. జర్నలిజం నడవట్ల చాలా చోట్ల. జర్నలిజం కంటే వంచన, వంచన దగా నడుస్తున్నాయి. ఇప్పుడు ఎప్పుడో కేసీఆర్ అన్నారు కదా, పెట్టుబడికి కట్టుకథకి పుట్టిన విషపుత్రికలు ఈ దినపత్రికలు అన్నాడు ఒకప్పుడు ఆయన, 2 పత్రికల గురించి అప్పట్లో. శ్రీశ్రీ గారు ఎప్పుడో ఒక 50 సంవత్సరాల క్రితమే పెట్టుబడికి కట్టుకథకి పుట్టి పత్రికలు అన్నాడు. ఇప్పుడు కాదు, అప్పటి నుంచి కూడా ఈ లక్షణాలు ఉన్నాయి కొన్ని పత్రికలకి. అదే కంటిన్యూ చేస్తున్నాడు సంప్రదాయాన్ని. వాళ్ళకి అనుకూలంగా అయిన వాళ్ళ కాకుల్లో, కాని వాళ్ళ కంచాల్లో, అయిన వాళ్ళ గురించేమో ఆకాశానికి ఎత్తారు, కాని వాళ్ళనేమో పాతాళానికి దొక్కాలని చూస్తారు. ఇంతకి తప్పితే దీనిలో నీతి లేనటువంటి జర్నలిజం ఒకటి నడుస్తుంది. దాని గురించి మనం ఎన్ని మాట్లాడుకున్నా జనాలు గుర్తిస్తున్నారు. వీరేదో ఇందాక భరత్కుమార్ బాగా చెప్పారు, ఆయన భరత్కుమార్ గారు ఏంటంటే వీళ్ళేదో అనుమానాలు క్రియేట్ చేసి అవునా అనిపించే విధంగా చేయాలని చూస్తున్నారు. కానీ అనుమానం కాదు వస్తుంది, అభిమానం పెరుగుతుంది. కేసీఆర్ గారి పట్ల, కేటీఆర్ గారి పట్ల, టిఆర్ఎస్ పట్ల జనానికి అభిమానం పెరుగుతుంది. వీళ్ళు ఎంత వంచకులో, ద్రోహలో, కాంగ్రెస్ పార్టీ ఎంత వంచన చేస్తుందో చూస్తున్న వాళ్ళకి, కేసీఆర్ గారిని గతంలో అభిమానించని వాళ్ళు కూడా, రకరకాల సందేహాలు మనసులో పెట్టుకుని ఇదిగా ఉన్న వాళ్ళు కూడా ఈ రోజు కేసీఆర్ మహానుభావుడు, దేవుడు, మనమే పొరపాటు పడ్డామనే పరిస్థితికి నెమ్మదిగా వచ్చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే ఈ అనుమానం కాదు జరుగుతుంది, అభిమానం పెరుగుతుంది కేసీఆర్ పట్ల. నేను చెబుతున్నా, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను నేను, ఈసారి ఎలక్షన్ జరిగితే లాస్ట్ టైం 2019లో వచ్చింది రికార్డు 88 సీట్లు, 100 దాటి 119 వచ్చినా 119 అంటే ఇక్కడ ఎటు తెలంగాణ, హైదరాబాద్ లో కొన్ని వేరే సీట్లు పోయినా చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ సమూలంగా తుడిచిపెట్టుకుపోవటం ఖాయం ఈ రకమైనటువంటి చర్యల వల్ల. రెండోది ఒక ముక్క చెప్పనివ్వండి, ఈరోజు ఫస్ట్ ఎడిషన్ ఫార్ములా ఈ రేస్ ఫస్ట్ ఎడిషన్ నుంచి ఏస్ నెక్స్ట్ జనరేషన్ విత్డ్రా అయిన తర్వాత హెచ్ఎండిఏకి ఇచ్చారు. అది ఒక ఎమర్జెన్సీ, ఎందుకంటే అప్పటికప్పుడు మీరు వెంటనే ఏదో ఒకటి చేయాలి, లేకపోతే ఫస్ట్ ఎడిషన్ రేస్ అయిపోయింది, సెకండ్ ఎడిషన్ బిగిన సందర్భంలో అప్పటికప్పుడు మీరు అంటే గజేంద్ర మోక్షం లాగే దానిలో ప్రొసీజర్స్ గురించి పట్టించుకునే అవకాశం లేని సందర్భం అది. అంటే మీరు అప్పటికప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి హడావిడిగా ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్ చేయాలి. ఎందుకంటే ఏస్ నెక్స్ట్ జనరేషన్ సెక్యూరిటీస్ పక్క తప్పుకుంది, ప్రైవేట్ లిమిటెడ్ పక్క తప్పుకుంది. కాబట్టి మీరు ఏదో తక్షణం చేయాల్సిన అవసరం. ఫార్ములా రేస్ మొదలవక ముందు కాదు, మొదలై సగంలో ఉండగా రేస్ ఫస్ట్ ఎడిషన్ అయిన తర్వాత సెకండ్ ఎడిషన్ ముందు జరిగిన చర్య ఇది. కాబట్టి అక్కడ గజేంద్ర మోక్షం అదే కదా, శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి గబగబా పైకెత్తుకొస్తాడు, విష్ణు ఏనుగుని గజేంద్రుడిని మొసలి కాళ్ళు పట్టుకొని లాగుతుంది ఏళ్ళలో పట్టుకున్నప్పుడు పరిగెత్తుకొస్తాడు. అంటే అనుకోని సందర్భం, ఫైర్ ఫైటింగ్ చేయాల్సిన సందర్భం. దానిలో ఈ ప్రొసీజర్స్ అని ఫాలో అవడానికి అది సమయం కాదు కూడా. కాబట్టి ఏంటో ఆ రోజు చేసింది కరెక్ట్ అది వాళ్ళు.
రైట్, ఓకే. రైట్, భరత్ గారు ఒక మాట దీన్ని మాట్లాడితే, సో నిజంగా అంటే ఈ రకమైనటువంటి ఒక హెడ్లైన్స్ పెట్టి ప్రజల్ని జరగంది ఏదో జరిగిపోయిందని కన్ఫర్మేషన్ ఏకంగా పత్రికనే ఇవ్వడం, నిజంగా అధికారుల నుంచి స్టేట్మెంట్ వస్తే అధికారుల వాదనగా పెట్టడం ఒక అర్థం ఉంది. కానీ ఏకంగా క్విడ్ ప్రోకో జరిగిపోయింది అని చాలా భారీగా హెడ్లైన్ పెట్టి ప్రజల్ని గందరగోళపరిచే ప్రయత్నం అనేది సదరు పత్రిక చేస్తుంది అనేది. పాపారావు గారు ఒక మాట మాట్లాడినారు, శ్రీశ్రీ గారి కొటేషన్ని ఉటంకిస్తూ పెట్టుబడికి కట్టుకథకి పుట్టిన విషపత్రికలు అని. పెట్టుబడి శ్రీశ్రీ గారి కాలంలో పెట్టుబడి అనేది, క్యాపిటల్ అనేది ఒక న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ట్యాక్స్ పేడ్ చేసిన క్యాపిటల్ అనేది జనరల్గా ఉండేది. దాన్నే వారు ఆక్షేపించినారు. అయితే ఈ ఆంధ్రజ్యోతి ఇవాళ ఉన్న మేనేజ్మెంట్కి వచ్చిన సందర్భం ఏదైతే ఉన్నదో అది పెట్టుబడైనా కాదా అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎక్కడి నుంచి వచ్చినాయండి ఇన్ని పైసలు? ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒక జర్నలిస్ట్కి ఎక్కడి నుంచి వచ్చినాయి ఇన్ని పైసలు? ఇవాళ క్విడ్ ప్రోకో గురించి మాట్లాడుతున్న ఈ పత్రిక ఏం చేసింది? ఇన్ని సంవత్సరాల కాలంలో ఈ పత్రిక కాంట్రిబ్యూషన్ ఏంది? ఈ పత్రిక కాంట్రిబ్యూషన్ ఏంటంటే తెలంగాణకు వ్యతిరేకంగా తెలంగాణ పుట్టుకని ఆక్షేపించిన పత్రిక ఇది. తెలంగాణ పుట్టుకకు వ్యతిరేకంగా విషం గక్కిన పత్రిక ఇది. తెలంగాణని ఎప్పుడు కూడా నాశనం కావాలని కోరుకున్న పత్రిక ఇది. ఈ పత్రికలు తప్పుడు రాతలు రాసి బీఆర్ఎస్ని కేసీఆర్ గారిని అంటే ఒక రకంగా మలినపరిచే దానికోసం ప్రయత్నం చేసి ప్రజల నుంచి దూరం చేయాలనే ఏకైక ఎజెండాతో నడుస్తున్న పత్రిక ఇది. ఈ పత్రికలు చెప్పింది ప్రజలు నమ్ముతారు అనుకుంటున్నారా? ఈ పత్రిక మూలాలని సమూలంగా బహిష్కరిస్తారు తెలంగాణ సమాజం. ఇట్లాంటి పత్రికలన్నిటిని కూడా ఎందుకనంటే ప్రజలు తెలంగాణ అభివృద్ధి ఎవరు చేస్తున్నారనేది ప్రజలకు తెలుసు. కొంచెం ఒక చిన్న గ్యాప్లో వాళ్ళు కొంత లోభపడడం అయితే, అంటే ప్రలోభపడడం ఏదైతే జరిగిందో అంతే తప్ప ప్రజలు ఇట్లాంటి చెతరాతలన్నింటినీ ఆదరిస్తారండి. రైట్. ఇట్లాంటి చెతరాతలు ఆదరించేసేసి కేసీఆర్ గారి మీద ఒక అభిప్రాయాన్ని, కేటీఆర్ గారి మీద ఒక నెగటివ్ అభిప్రాయాన్ని, బీఆర్ఎస్ పార్టీ మీద ఒక నెగటివ్ అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటారా? ఎవరు ఏం చేసిండ్రు అనేది చూస్తారు, దాని ప్రకారమే పోతారు. చెత్త మాటలు, తప్పుడు మాటలు మాట్లాడిన వాళ్ళకి వంతబడిన దొంగ పత్రిక ఇది. రైట్. రైతు భరోసా, మేము అధికారంలోకి రాగానే రైతు భరోసా 10,000 కాదు 15,000 ఇస్తామని చాలా ఆర్భాటంగా ప్రకటించేశారు. రైతు డిక్లరేషన్లు, బహిరంగ సభలు అగ్రనాయకుల సమక్షంలో చెప్పారు. కానీ ఇవాళ సంవత్సరం గడిచిన తర్వాత 15,000 కాదు 12,000 ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించడంతో రైతుల్లో ఆగ్రహ విషయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మోసం, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను చేసిన మోసం ఏకంగా ఢిల్లీకి తాకింది. ఢిల్లీలో ఏఐసిసి ప్రధాన కార్యాలయం దగ్గర అన్ని ఇక్కడ పోస్టర్స్ మనం చూస్తున్నాం, జూమ్ తీసుకోండి. పోస్టర్స్ మనం చూస్తున్నాం. కాంగ్రెస్ రైతు భరోసా యూటర్న్ తీసుకుందంటూ ఇది ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ, అంటే ఇక్కడ ఏఐసిసి ప్రధాన కార్యాలయం సమీపంలో అన్ని పోస్టర్లు వెలిసాయి. అక్కడ కాంగ్రెస్ రైతు భరోసా యూటర్న్, వరంగల్ డిక్లరేషన్, రాహుల్ గాంధీ ₹15,000 per acre, ఇయర్ 2024 రిలీజ్ టు ఫార్మర్స్ 0. 2024లో ఏమి ఇవ్వలేదు. సీఎం రేవంత్ యూటర్న్ తీసుకున్నారు. 15,000 కాదు 12,000 per acre ఇవ్వబోతున్నారు అనేది అనౌన్స్ చేశారనేది. సో దాంతోపాటు నిన్న రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ధర్నాలు జరిగాయి, ఆందోళన జరిగాయి. రైతాంగం మొత్తం ఆగ్రహం వ్యక్తం చేసింది రైతు భరోసాలో జరిగినటువంటి మోసం పట్ల. రైట్, భరత్ గారు, నిన్న రైతాంగం నుంచి వ్యక్తమైనటువంటి ఒపీనియన్స్, అభిప్రాయాలు ఇవాళ ఏకంగా ఢిల్లీకి చేరింది. ఆ పోస్టర్లు అక్కడ స్వయంగా ఏఐసిసి ప్రధాన కార్యాలయం సమీపంలో వెలిసినటువంటి పోస్టర్లు దేశవ్యాప్తంగా ఎట్లా చర్చనీయాంశం అవుతుంది ఈ విషయం? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన మోసానికి వాళ్ళు మహారాష్ట్రలో ఫలితాన్ని అనుభవించినారు. తెలంగాణలో రైతులకు చేసిన మోసము, దగులుబాజీ వ్యవహారం ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేసిందో, మహారాష్ట్రలో తెలంగాణ బార్డర్లో ఉన్న రైతులు వాళ్ళకి ఓటు ద్వారా వాళ్ళ ముఖం మీద కొట్టినారు. వాళ్ళ తప్పుకి శిక్ష అనేది అక్కడ జరిగింది. కానీ ఈ సందర్భంగా ఒక చట్టంలో ఉన్న ఒక ప్రొవిజన్ యొక్క డెఫినేషన్ని మీకు వివరిస్తాను ఒక నిమిషంలో. చెప్పండి. ఏదైనా ఒక వాల్యుబుల్ వస్తువు కానివ్వండి, ఒక విలువైన విషయాన్ని ఒక వ్యక్తి దగ్గర నుంచి తీసుకునే దానికి ముందు దురుద్దేశంతో తప్పుడు ప్రామిసులు చేసి ఆ తర్వాత ఆ వస్తువు తీసుకున్న తర్వాత, ఆ వస్తువు కానీ ఆ విలువను కానీ తీసుకున్న తర్వాత చేతులు ఎత్తేసేదాన్ని చట్టంలో చీటింగ్ అంటారు.
ఇక్కడ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ 15,000 ఇస్తామని చెప్పినారు ఎకరాకి, సంవత్సరానికి ఎకరాకి 15,000 ఇస్తామన్నారు. ఓట్లు ఆ ప్రామిస్ చేసి ఓట్లు తీసుకున్నారు. ఈ ప్రామిస్ చేయడం కూడా వీళ్ళు సంతకం పెట్టి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సంతకాలతోని కార్డులు ఇష్యూ చేస్తున్నారు. సూన్ ఆఫ్టర్ ది గవర్నమెంట్ ఈజ్ ఫార్మ్డ్ మీకు ఎకరానికి 15,000 రైతు భరోసా ఇస్తామని చెప్పినారు. తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్, అప్పటి పీసీసీ ప్రెసిడెంట్, ఇప్పుడు కూడా ఆయన అప్పటి పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు చాలా ఆడంబరంగా 10,000 రూపాయలు ఏంది నీ బిచ్చం, నువ్వు బిచ్చమేస్తున్నావా, 15,000 ఇస్తానని చెప్పి మాట్లాడి ఎన్నికలలో ప్రజల ఓట్లు తీసుకున్నారు. ఆ తర్వాత అసలు లేదు, వాళ్ళు ఇస్తా అన్న కొసరు లేదు. మొత్తం 2024లో 2024లో ₹1 కూడా ఇవ్వలే రైతు భరోసా. ఏది ఆ తర్వాత ఇప్పుడు ఇచ్చేది ఏంటంటే 2,000 పెంచినామని అంటున్నారు. ఇది ఇంతకన్నా మోసం ఏముంటుందండి? తర్వాత సంతకాలు పెట్టి ప్రజలకి దాన్ని ఒక రకమైన నమ్మకాన్ని కలిగించి మోసం చేసినారు. అది చీటింగ్. అది వీళ్ళు చీటర్స్. కాంగ్రెస్ పార్టీ చీటర్, సోనియా గాంధీ చీటర్, రాహుల్ గాంధీ చీటర్. సంతకం పెట్టి మీరు సూన్ ఆఫ్టర్ ది గవర్నమెంట్ ఈజ్ ఫార్మ్డ్ 15,000 ఇస్తామని సంతకం పెట్టి మీరు కార్డులు పంచిపెట్టినారు. ఆ కార్డులు నా దగ్గర ఉన్నాయి. చీటర్స్ చేస్తారు, అది ఇక మోసగాళ్ళు చేస్తారు. ఆ మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. తప్పనిసరిగా ప్రజలు ఎక్కడైనా మీరు నోరు నొక్కుతారా? అమ్ముడుపోయే పత్రికలు, అమ్ముడుపోయే ఛానళ్ళని మీరు వాళ్ళని నోరు మూయించగలుగుతారు, కానీ ప్రజలు నోరెట్ట మూయించగలుగుతారండి? ఢిల్లీలో మాట్లాడతారు, గల్లీలో కూడా మాట్లాడతారు. అదే ఇవాళ దాని గురించే ఢిల్లీలో ఆ పోస్టర్లు ఇస్తున్నారు ఇవాళ. కాబట్టి ఈ మోసాన్ని కప్పిపుచ్చుకుందాము అని ఇట్లాంటి కేసులన్నీ వేసేసి రోజు మీడియాలో ఒక వేరే నేరేషన్ జరిపించి వీటన్నిటిని బయటపడకుండా చేయాలని అనుకుంటే అనుభవించిన రైతుకి తెలియదనండి. మరి మంచిగానే ఉంది రైతు భరోసా 12,000 ఇస్తేనే. ఇది మరి కౌలు రైతుల కథ ఏమైంది? కౌలు రైతుల కథ ఏమైంది? ఎకరంలో భూ యజమానికి ఇస్తాం. రైతు కూలీల కథ ఏమైంది? రైతు కూలీల కథ ఏమైంది? కౌలు రైతుల కథ ఏమైంది? దాని గురించి ఏం మాట్లాడరేంది? ఎప్పుడు ఇస్తారంట అది? సూన్ ఆఫ్టర్ అని అన్నారు. తర్వాత 100 రోజులలో మేము ఈ 6 గ్యారంటీలు ఇస్తాము, అమలు చేస్తామన్నారు. 100 కాదు, ఇవాళ 400 రోజులు అయిపోయింది. కాబట్టి ఒక పద్ధతి ప్రకారం ప్రజల్ని మోసం చేయడము, పక్కదారి పట్టించడము, ఇవన్నీ కూడా క్రిమినల్ చర్యలండి ఇవన్నీ. దీని మీద ప్రజా కోర్టులో ఈ క్రిమినల్ చర్యల గురించి చర్చ జరగాలి, తీర్పు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. రైట్ పాపారావు గారు, సో రైతు భరోసా పైన మమ్మల్ని నమ్మించి మోసం చేసింది. సరే 15,000 ఇస్తాం, ఒక 5,000 పెంచిస్తాం కాబట్టి సహజంగా మేము ఆశపడడం వల్ల ఇలా మోసపోయామనేది రైతులు గుర్తించి నిన్న చాలా చోట్ల ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. సో ఎక్కడికక్కడ కూడా రైతులు కాంగ్రెస్ నాయకుల్ని, మంత్రుల్ని నిలదీసడం కోసం సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఏకంగా ఢిల్లీకి కూడా తాకింది. ఏఐసిసి ప్రధాన కార్యాలయం సమీపంలో పోస్టర్లు వెలిశాయి. సో దేశవ్యాప్తంగా రైతులకు జరిగినటువంటి మోసాన్ని ఆ పోస్టర్లు ఎట్లా చెబుతున్నాయి? బహుశా ఇది మోసం చేయటం కాదేమో, గొంతు కోయటం. నమ్మించి గొంతు కోయటం అనేదే కరెక్ట్. మోసం చేయటం చాలా చిన్న మాట, దీనికి గొంతు కోయటమే ఇది. రెండోది ఏంటంటే ఇక్కడ మీకు 3 డిక్లరేషన్లు. వరంగల్ డిక్లరేషన్కి రేవంత్ రెడ్డి గారు తూట్లు పొడిచారు, చెప్పేశారు మేము చెయ్యం అని. రెండోది ఖమ్మం డిక్లరేషన్ బట్టి గారు మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే ఆయన చెప్పింది నిరుద్యోగ భృతి గురించి. ఆమె వాళ్ళ నాయకురాలు ఆమె ప్రియాంక గాంధీ హామీ 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామనే దాన్ని అనలేదు మేము అని చెప్పి ఆయన చెప్పాడు. అంటే ఖమ్మం డిక్లరేషన్కి తూట్లు పొడిచారు, వరంగల్ డిక్లరేషన్కి తూట్లు పొడిచారు, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కూడా పాత్ర పెట్టారు. అంటే వాళ్ళు మొత్తంగా ఇవన్నీ డిక్లరేషన్లు కాదు, డిసెప్షన్. ఈ డిక్లరేషన్లు కాదు, డిసెప్షన్, మోసం. అందుకని డిక్లరేషన్ అనే మాట కూడా వాళ్ళు వాడటం అబద్ధమే, అది కూడా డిసెప్షన్. యాక్చువల్ మాట ఏంటంటే దానికి డిసెప్షన్. అందుకే 420 వాగ్దానాలు అనే మాట మనం వింటానే ఉన్నాం. వీళ్ళు చేసిన వాగ్దానాలు మొత్తం కలిపితే 420 అనేది మనకి పాత ఐపీసీ ప్రకారం అది చీటింగ్. చీటింగ్ భరత్ కుమార్ గారు చెప్పారు కదా, 420 కరెక్ట్గా ఫిట్ అయ్యేటట్లు 420 వాగ్దానాలు చేశారు. 420 వాగ్దానాలు వాళ్ళ నెంబర్ కూడా అక్కడ ఫిక్స్ చేసుకున్నారు, మాది ఇది అని.
కానీ ఏంటంటే గుర్తించకపోవడం మన పొరపాటు తప్పితే వాళ్ళ పొరపాటు కాదు. రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఒక సమావేశంలో చెప్తా మోసం చేస్తాం మేము సహజంగానే, నమ్మటం వాళ్ళ తప్పన్నట్టు మాట్లాడిన వీడియో కూడా అందరికీ తెలుసు, చూశారు అందరూ. నిజమే, అదే మనదే పొరపాటు. అంత ఓపెన్ గా అంత బహిరంగంగా చెప్తున్నా ఇట్లా చెప్పరేమో అని చెప్పి నీతిని నమ్ముకున్న జనాలు ఉన్నారు కదా, జనాలకి నీతి మీద నమ్మకం ఉంటుంది. వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఉంటారని ఊహించరు. కాబట్టి ఏంటంటే ఇట్లాంటి అవినీతి పరులైన వాళ్ళు ఉంటారని ఊహించని జనం. ఎందుకంటే జనాల్లో ఎంతో కొంత ఏదో ఒకటి, ప్రతి వాళ్ళలో చాలా ప్లస్లు ఉంటాయి. మరి ఇంత దగులుబాజీతనం ఉంటుందని ఊహించకపోవటం వల్ల జరిగినటువంటి పట్టపగలు జరిగిన కరికట్టు మోసం అనేది మాత్రం అనుకుంటున్నాయి. ఈ ఎన్నికలు కానీ మన జరిగిన ప్రహసనాల్లో వీళ్ళు గెలవటం కానీ. రైట్, ఓకే పాపారావు గారు, మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుందేమో ఇప్పుడు 15,000 ఎట్టి పరిస్థితిలో 12,000కి ఈక్వల్ కాదు. 15,000 ఈజ్ నాట్ ఈక్వల్ టు 12,000. సో 15,000 మరి 12,000 ఎట్లా అయినాయి ఒకటి. ఇంకోటి బోనస్ విషయంలో వరి పంటకు అని చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. అక్కడ సన్న వరి పంటకు సన్న ఓట్లకు అనేది కూడా ఇక్కడ చేయలేదు. వరి పంటకు అంటే వరి పంట అంటే ఇక సన్న ఓట్లు దొడ్డు ఓట్లు అన్ని కలిపి వరి పంట. సో ఇక్కడ కూడా ఇచ్చినటువంటి రైతు భరోసా స్కీమ్లో దీంట్లో రైతు డిక్లరేషన్లో పెట్టినటువంటి 3 అంశాల్లో తప్పారు. సరే 12,000కి వ్యవసాయ కూలీలు ఇస్తామన్నారు, దానికి వ్యవసాయ కూలీల గుర్తింపు ఎట్లా ఉంటుందో క్రైటీరియా కూడా కనిపించని పరిస్థితి. అంటే ఇప్పుడు ఇంకా దాని విధి విధానాలు రావాలి. ఇప్పుడు 12,000 గురించి ఒక మెట్టు కిందకి దింపి చూపించారు. ఇంకా విధి విధానాలు వస్తే కనుక ఇంకా మనం లెక్కలు చెప్పుకున్నాం కదా, ఏది పట్టి మిరప కనుక వేస్తే అవి ఒక పంటే వేస్తారు, 6 నెలలు ఖాళీగా ఉంటుంది నేల, దానికి ఇవ్వరనేది ఒక మాట వస్తుంది సర్క్యులేషన్ వాటి. అంటే ఖాళీగా ఉన్న నేలకి పంట వేసిన నేలకే అంటున్నారు. కాబట్టి ఇంకా చాలా జరగబోతున్నాయి. ఇప్పుడు ఇది ఒక మెట్టు దింపారు. అంటే ఒక ప్రజల ముందు వాళ్ళ వాస్తవ రూపాన్ని కాస్త ఆ తెర కొంచెం తొలగింది. పూర్తిగా తెర తొలిగితే దాని వెనకున్నటువంటి మోసం ఎంత ఉందనేది ఇంకా తెలుస్తుంది. వీళ్ళు విధానాలను నిర్ణయించి కాలం గడుస్తున్న కొద్దీ ఒక్కోటి బయటకు వస్తున్నాయి. దానిలో ఇది ఒకటి. కానీ పొద్దున రైతు భరోసా తాలూకు పూర్తిగా వీళ్ళు ఎంత వికృత రూపం ఇస్తారో దానికి అనేది తెలుస్తుంది ఖచ్చితంగా జనాలకు అనేది నిజం. ఎందుకంటే వీళ్ళు అసలు ఇవ్వటం ఇష్టం లేదు వీళ్ళకి. నేను చాలాసార్లు వీళ్ళు అంటున్నారు బడ్జెట్ సరిపోదు, పెద్ద వాగ్దానాలు చేశారని. కాదు, ఉన్న బడ్జెట్ లో చేయాల్సినవి చేస్తున్నారా అంటే అసలు వీళ్ళకి అసలు ఇచ్చే ఉద్దేశం ఏది లేదు. వాగ్దానాలు చేశారు, ఉన్న బడ్జెట్ లో చేయగలిగి నీ చేసి ఆ పైన చేయలేమని చెప్తే తప్పులేదు. కానీ అసలు వీళ్ళకి అసలు ఏది చేసే ఉద్దేశం లేదు, అన్ని అబద్ధాలు. దీంట్లో చేయగలిగినవి కూడా చేయటంలో వీళ్ళది, చేయగలిగినవి కూడా. రైట్, ఓకే ఓకే పాపారావు గారు. రైట్, ఎస్ భరత్ గారు, ఇందాక మీరు అన్నట్టుగా గ్యారంటీ కార్డులు పంచారు సోనియా గాంధీ గారి ఫోటోలతోటి సంతకాలతో. సరే మనకి ఇది అందుబాటులో ఉంది అంటే సోనియా గాంధీ గారిని కూడా మోసం చేసినట్టేనా ఇక్కడ? సోనియా గాంధీ గారు మోసం చేసినట్టు సోనియా గాంధీని మోసం చేయడం కాదు, సోనియా గాంధీ గారు కూడా ఈ మోసంలో భాగాన్ని తీసుకున్నారు. సంతకం పెట్టినప్పుడు మీ సంతకానికి విలువ ఉండాలండి. మీరు నోటి మాట ద్వారా మేము తెలంగాణని ఇస్తామని చెప్పి మీరు తెలంగాణ ఇచ్చేదానికోసం చేసిన కృషిని తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కళ్ళు కూడా మేము నీరాజనాలు పట్టినాము. కానీ తెలంగాణ ప్రజల్ని మీ అధికారం రావడం కోసము మీరు అబద్ధాలు మాట్లాడి తర్వాత సంతకాలు పెట్టి ప్రజల్ని నమ్మించి ఓట్లు కొట్టేసిన తర్వాత ఇవాళ 15,000 12,000 అవుతుంది. ఆ 12,000 కూడా సమగ్రంగా ఇంత మునుపు ఏ రైతులకైతే రైతు బంధు వచ్చిందో వాళ్ళందరికీ వచ్చే పద్ధతిలో లేదు. ఇప్పుడు అది ఎంతమందికి వస్తుందో ఎంతమందికి రాదో, ఎన్ని రకాల క్వైరీలు పెడతారో, ఎన్ని రకాల ఆటంకాలు కల్పిస్తారో, ఎన్ని రకాల లీగల్ ఇష్యూస్ రేజ్ చేస్తారో చెప్పేదానికే వీళ్ళని పద్ధతుల్లో అర్థం కాని రకంగా ఒక సమస్య వలయంగా మీరు క్రియేట్ చేసినారు. తర్వాత మీరు కౌలు రైతులకు కూడా 12,000 ఇస్తా అని చెప్పినారు. తర్వాత 500 రూపాయలు మీరు పంట బోనస్ ఇస్తామని అన్నారు. వరి పంటకు బోనస్ ఇస్తామని అన్నారు. ఇంత మటుకు వరి పంట బోనస్ అందరికీ అందలేదు. తర్వాత 12,000 సంగతి మీరు మాట్లాడట్లేదు. ఇది మోసం కాకపోతే ఏమవుతుందండి? ఇది ఇంతకన్నా అధ్వానమైన విషయం ఉంటుందా? ఇప్పుడు 12,000 బీఆర్ఎస్ పార్టీ కూడా 12,000 మొట్టమొదటి సంవత్సరంలో 12,000 ఇస్తామని చెప్పినారు. అవును, అల్టిమేట్గా 15,000 తీసుకుపోతాము, అల్టిమేట్గా 16,000కి తీసుకుపోతామని చెప్పి బీఆర్ఎస్ ఇచ్చింది. 12,000 అందరికి వచ్చేది కదా, ఏ రకమైన ఆటంకాలు లేకుండా 12,000 అందరికి వచ్చేది. ఇవాళ రైతులకి రాకుండా చేసేదానికోసము రైతుకు మధ్యన అంటే ధనిక రైతని పేద రైతని వాళ్ళ మధ్యన ఒక అగాధాన్ని ఏర్పరిచి తర్వాత అపోహలు ఏర్పరిచి బీఆర్ఎస్ మీద ఏదో ధనిక రైతులకి ఎక్కువ ఇస్తుందనే ఆలోచన, ఒక నికృష్టమైన ఆలోచన కల్పించి ప్రజల మధ్యన విద్వేషాలు క్రియేట్ చేసి తద్వారా బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఓటు పడేటట్టుగా చేసేదానికోసం మీరు 15,000 ఇస్తామని చెప్పినారు. మరి ఆ 15,000 ఇస్తున్నారని అంటే వాళ్ళు ఇవ్వట్లేదు. అది కూడా మీరు సంతకం పెట్టి మీరు కార్డులు అందజేస్తున్నారు. కాబట్టి మీరు మోసగాళ్ళని ఖచ్చితంగా మేము అనాల్సి వస్తుంది. రైట్, ఓకే. చివరిగా పాపారావు గారు, సో రైతాంగం ఇబ్బంది పడుతుండగా, రైతాంగం బాధపడుతున్నట్టుగా
మేము నమ్మాం, మోసపోయాం. గతంలో అప్పుడు కేసీఆర్ గారు మనల్ని అలర్ట్ చేశారు, మోసపోతే గోసపడతామని చెప్పారు. బట్ మేమే మోసపోయినామనే కంక్లూజన్కి వాళ్ళు వచ్చినట్టుగా మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. సో నిజంగా ఇదే 12,000 అయితే మరి కేసీఆర్ గారు ఫస్ట్ ఇయరే ఇస్తా ఉన్నారు కదా, ఈసారి సెకండ్ టర్మ్ అధికారంలోకి రాగానే మొదటి సంవత్సరం 12,000 ఇస్తాం, మెల్లగా 16,000 తీసుకెళ్తా ఉన్నారు. సో ఇవన్నీ వాళ్ళ ఎట్లా రైతాంగం ఎట్లా గుర్తు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ఖచ్చితంగా దగాపడ్డ రైతాంగం ఒకళ్ళే కాదు, తెలంగాణ ప్రజానీకం యావత్తు ఎవరైతే కాంగ్రెస్ పార్టీని నమ్మి దగాపడ్డారో వాళ్ళు యావత్తు ఈ రోజు ఒక రకమైనటువంటి తిరుగుబాటు మూడ్ లో ఉన్నారు. అవకాశం దొరికి ఇప్పుడు కనుక ఎన్నికలు వస్తే డిపాజిట్లు రావు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అన్నది మాత్రం 100% నిజం. డిపాజిట్లు రావు, గెలవకపోవటం అది కాదు, డిపాజిట్లు రావు. చిత్తుగా ఇండిపెండెంట్ అభ్యర్థుల కంటే దారుణంగా ఓడిపోయే పరిస్థితి, ఏమాత్రం క్రెడిబిలిటీ లేనటువంటి పరిస్థితి. ఇంకో 20-25 సంవత్సరాల పాటు తెలంగాణలో కాంగ్రెస్ కనపడకుండా తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి ఈ రోజు ఉంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ పాపారావు గారు. థ్యాంక్ యూ సో మచ్ సోమా భరత్ కుమార్ గారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.